హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను. ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు వ్లాగేనండి. కార్తీక పౌర్ణమి రోజు నేను మార్నింగ్ 3:00కి అలారం పెట్టుకొని నిద్ర అయితే లేచేసానమాట. నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని స్టవ్ అంతా కడిగేసి మంచిగా నీట్గా పెట్టేసుకున్న, బెడ్రూమ్స్ కూడా అన్ని బెడ్షీట్స్ మార్చేసి నీట్గా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ వాళ్ళు కొంచెం లేట్గా లేచినా కూడా ఒక 1/2 అవర్ అటు ఇటు అయినా కూడా ఇంకా ఇల్లు కూడా తుడిచేసుకోవచ్చు కదా, నీట్గా ఉంటుందని చెప్పేసి అట్లా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగే బట్టలు కూడా మిషన్లో వేసేసిన, కొన్ని ఉండే అనమాట. ఇంకా విడిచిన బట్టలు ఎందుకులే ఇంట్లో అని చెప్పేసి ఇంకా ముగ్గు చూసిరు కదా ఎట్లుందో నాకు కామెంట్స్లో చెప్పండి. కొంచెం బ్లూ కలర్ గ్రీన్ కలర్తో రంగులు అయితే రింపిన అనమాట. ఇంకా మొత్తం తెల్లారలేదు, కరెక్ట్ 4:00 అవుతుంది. మీకు టైం కూడా చూపించిన కదా. మా వారు కూడా 3:00కే నిద్ర అయితే లేచిండు. అటు పైపు చూసిరు కదా గార్డెన్లోకి వేసి వాటర్ పడుతూ ఉన్నాడనమాట. మీకు ఒకసారి క్లిప్ చూపిస్తున్నాను చూడండి. అందుకోసం నేను బయట వర్క్ చేసినా కూడా నాకు భయం అనిపించదు. నాకంటే ముందే మా వారైతే నిద్రలేస్తాడు. చాలా వీడియోస్లో మీతో చెప్పాను నేను. ఇలా ఎందుకు చెప్తూ ఉన్నానంటే, అంత మార్నింగ్ లేస్తే మీకు భయం కాదా అక్క, దొంగలు ఉంటారు అని నన్ను చాలామంది కామెంట్స్ పెట్టిరనమాట ఒక షార్ట్ వీడియోకి. అందుకోసం మీకు అప్పుడప్పుడు తను అలా చూపిస్తూ ఉన్నానమాట. నాకైతే ఏమీ భయం అనిపించదు. మా వారు నిద్రలేస్తాడు కాబట్టి నేను హ్యాపీగా పని చేసుకోగలుగుతా. ఇక్కడ వచ్చేసి నైటే స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నా అని చెప్పినా కదా. ఇంకా గిన్నెలు కూడా కొన్ని తోమేటి ఉంటే తోమేసుకున్నా, కొన్ని ఏమో మిషన్లో వేసేసుకున్నా. ఇంకా ఏమీ లేదు, కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. ఇలా స్నానం చేసి వచ్చిన తర్వాత గడపల పైన గడపలు కడిగి ముగ్గు అయితే వేసుకుంటూ ఉన్నానమాట. అన్నీ వేసిన తర్వాత కాళ్ళకు పసుపు పెట్టేసుకుంటే ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి పాపను కూడా నిద్ర లేపిన, తను కూడా స్నానం చేసేసింది హెడ్ బాత్. ఇంకా అందరం కలిసి ఉసిరి ఆకులు వాటర్లో వేసేసుకొని స్నానం అయితే చేసేసినాము. ఇంట్లో ఇలా సింపుల్గా పూలతో అలంకరించుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా కురాడి కూడా పుదిచ్చిన అనమాట. కురాడి అంటే లక్ష్మీదేవి కుండ అనమాట. ప్రతి శుక్రవారం కంపల్సరీగా పుదించుకుంటా. ఇలా స్పెషల్ డేస్లో పండుగలు ఉన్నప్పుడు కూడా పుదించుకోవాలన్నమాట. మనం పూజ రూమ్లోనే ఉంటుంది కదా, ఇలాగూ మనము దేవుని పటాలకు ఎట్లా పూజ చేసుకుంటామో ఆ లక్ష్మీదేవి కుండను కూడా అలానే పూజించుకోవాలి. తెలంగాణలో చాలామందికి అయితే ఉంటుంది అదన్నమాట. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టెంకాయ కూడా కొట్టిన, అరటిపండు నైవేద్యంగా సమర్పించి ఇంకా హారతిచ్చి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకా బయటకైతే వచ్చి తులసి కోట ముందు 365 వత్తులు వెలిగిద్దామని చెప్పేసి అందరం కూర్చొని వెలిగిస్తూ ఉన్నామన్నమాట. 4 365 వత్తుల కట్టలు తీసుకొచ్చిన అండి నేను, బాబు, పాప, మా వారు, నేను నలుగురు 365 వత్తులు వెలిగించినట్టు అని చెప్పేసి నేను తీసుకొచ్చిన అనమాట. ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాం. మీ ఇంట్లో కూడా యజమాని మీ హస్బెండ్ కానీ లేక మీ డాడీలు కానీ పూజ చేయని వాళ్ళు ఉంటే ఈ ఒక్కరోజు వీళ్ళు కాకపోయినా వీళ్ళు చేసుకొని మరి కార్తీక పౌర్ణమి రోజైతే 365 వత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా వాళ్ళు పూజ చేసినంత పుణ్యఫలం అయితే మనకు దక్కుతుందండి. ఫ్యామిలీ మొత్తానికి దక్కుతుంది అన్నమాట. మా వారైతే ఈరోజు ఖచ్చితంగా 365 వత్తులు అయితే వెలిగిస్తాడు. ఇంకా ఈసారి పాపకి కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. మమ్మీ నేను కూడా వెలిగిస్తా అని చెప్పేసి పాప కూడా ఎర్లీ మార్నింగ్ 4:00కే లేచి ఇలా హెడ్ బాత్ చేసి మంచిగా పూజ అయితే చేసుకున్నామండి. చాలా హ్యాపీగానైతే అనిపించింది. ఇలా కార్తీక పౌర్ణమి రోజు సింపుల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు గమనించినట్లయితే నా పూజలు ఎవ్వి కానీ సింపుల్గానే ఉంటాయి. ఎలాగూ యూట్యూబ్ రన్ చేస్తున్నాను కదా, ఆర్భాటంగా ఉండాలి, మంచిగా కనబడాలి,
హెవీగా కనబడాలని చెప్పి ఎక్కువ ఖర్చులు పెట్టి నేను అట్లా ఏమీ చేయనండి. నేను ఎప్పటికీ ఎలా పాటిస్తానో మా ఫ్యామిలీ పాత రోజుల్లో ఎలా పాటించేవాళ్ళో అవే పాటిస్తానన్నమాట. ఈ ఒక్కటి మాత్రం నాకు చాలా బాగా నచ్చి ఈ తులసి కోట ముందైతే ఈ వత్తులు వెలిగించడం స్టార్ట్ చేసిన. నేను ఇది వెలిగించడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకున్న పనులు జరగడం, నాకు మంచిగా అనిపించడం, నేను ఇక మరవలేకపోతున్నా. ప్రతి సంవత్సరం ఇలాగే వత్తులైతే వెలిగిస్తూ ఉన్నానండి. అదన్నమాట నేను ఏదైతే కోరిక కోరుకున్నానో అది వెలిగించడం స్టార్ట్ చేసిన తర్వాతనే నా కోరిక నెరవేరింది. అదేంటి అంటే ఇల్లు కట్టుకోవడం అన్నమాట. ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిన అప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుందండి. 5:30 వరకు నాకు తులసి కోట ముందు పూజ, ఇంట్లో పూజ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు టైం 5:30 అని చెప్పిన కదా, కొన్ని హాట్ వాటర్ తాగుదామని చెప్పేసి ఇంకా స్టవ్ ఆన్ చేద్దామని ఇలా అన్నీ నైట్ తీసి కడిగి పెట్టుకున్నా కదండి, అవన్నీ మళ్ళీ సెట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇంకా ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే తాగుదామని చెప్పేసి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేద్దామని అనుకున్నా పాపకు ఒక్క ఆమెకే, నేను ఇప్పుడే తినను. అయితే బ్రెడ్ ఉందన్నమాట, బ్రెడ్ తెచ్చుకుంది నైట్, అది తింటలే మమ్మీ పాలల్లో, నేను బ్రేక్ఫాస్ట్ చేయడం ఏమీ అవసరం లేదు, డాడీ ఎలాగో ఇంట్లో లేడు కదా మమ్మీ అని చెప్పి అన్నది. నేనైతే వాటర్ పెట్టుకుంటూ ఉన్నానండి. ఇలా మార్నింగ్ హాట్ వాటర్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఫస్ట్ లేచిన తర్వాత మనము ఈరోజు పూజ కాబట్టి వాటర్ తాగలేదు, కానీ మనం లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఒక 2 గ్లాస్ నార్మల్ వాటర్ తాగిన తర్వాత ఒక ½ అన్ అవర్ ఆగి ఇలా వేడి వాటర్ తాగితే చాలా మంచిదండి. అందులో నేను జీలకర్ర పౌడర్ అయితే వేసుకొని తాగుతూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ నేనేమీ షూట్ చేయలేదండి. ఇంకా టైం వచ్చేసి 11 అవుతుంది. లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. మా వారు బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయకుండా వెళ్ళిండు కదా, ఆకలితో వస్తాడు, 12 వరకు లంచే చేద్దామని చెప్పి అన్నాడనమాట. అందుకోసం అయితే నేను ఈరోజు సాంబార్ చేద్దామని పప్పు అయితే ఉడికిస్తూ ఉన్నాను. మొన్న నేను దీపావళి రోజు వ్లాగ్లో సాంబార్ చేసిన వీడియో అప్లోడ్ చేసిన కదా, మీ స్టైల్లో ఎట్లా చేస్తారో క్లియర్గా చూపించండి అక్క సాంబార్ అని చెప్పి ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది. ఈరోజు అయితే క్లియర్గా చూపిద్దామని చెప్పేసి షూట్ చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్లో పప్పు అయితే ఉడికించుకోవాలి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ పప్పు అయితే ఉడికించుకుంటూ ఉన్నాను. ఇంకా కొంచెం నేను ముద్దపప్పు తీస్తానండి బయటకి, పక్కకి, అందుకోసం అయితే ఒక గ్లాసు పెట్టుకున్నాను అనమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ షార్ట్లో వేసి చెరిగిన తర్వాత ఇంకా కుక్కర్లో వేసి ఒక 2 టైమ్స్ కడిగిన తర్వాత అందులో ఆయిల్ ఇంకా పసుపు అవన్నీ వేసుకొని స్టవ్ పైన పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. నైట్ డిష్ వాషర్లో గిన్నెలన్నీ పెట్టేసిన కదండి, అవి తీయలేదన్నమాట. ఇప్పుడైతే తీయను, అలాగే ఉంచుతా. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ సర్దేస్తా. ఏదైనా అవసరం ఉన్న బౌల్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఆయిల్ క్యాన్ చూసిరు కదా, అక్కడ నేను డిష్ వాషర్లో పెట్టిన, అది ఎంత జిడ్డుగా ఉందంటే దగ్గర 1 మంత్ నుంచి దాన్ని అసలు తోమలేదన్నమాట. అట్లనే ఆయిల్ వంపేసి ఇంకా అందులో పెట్టేసిన. సైడ్లో కూడా చూసిరు కదా ఎంత నీట్గా ఉందో, హాట్ వాటర్తో క్లీన్ అవుతాయి కదా మిషన్లో, అందుకోసం అంత షైనింగ్ వచ్చింది. మనం చేతితో తోమితే దగ్గర 15 మినిట్స్ అయినా పట్టచ్చు. మనం చేతితో అంత తెల్లగా తోమలేమండి, అంత షైనింగ్ అయితే వచ్చింది. అట్లా ఎగ్జాంపుల్ మీకు చూపిస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు నాకు కామెంట్స్ వస్తూ ఉన్నాయి, డిష్ వాషర్ మంచిగా పనిచేస్తుందా అక్క అని చెప్పేసి, అదన్నమాట. ఇంకా ఇక్కడైతే పప్పు అయితే స్టవ్ పైన అయితే పప్పు పెట్టేసిన, అది ఉడుకుతూ ఉంటుంది. ఇలా కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా. మన దగ్గర ఏ కూరగాయలు ఉన్నా అవి వేసేసుకోవచ్చు. చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నా. స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కూరగాయ ముక్కలన్నీ అందులో వేసుకొని ఇంకా పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. పప్పు ఉడికేలోపు ఈ కూరగాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. ఇలా పసుపు సాల్ట్ వేసుకొని మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ 2 ఉడికేలోపు నేను పాప బ్యాగు, లంచ్ బ్యాగ్ 2 ఉతికేసిన అన్నమాట. అవి నైట్ వరకు కొంచెం నీళ్ళు ఆరడము డ్రైగా అయిపోయినాయి, కొంచెం తడిగా ఉన్నాయని చెప్పేసి వాటిని రివర్స్ చేసి మళ్ళీ ఎండకు వేస్తూ ఉన్నాను అనమాట. లంచ్ బ్యాగును స్కూల్ బ్యాగు. బట్టలు కూడా మిషన్లో మార్నింగే వేసిన కదా, అవి ఎండేయాలి, అందుకని ఆ మిషన్లో నుంచి తీస్తూ ఉన్నాను. వాటిని కూడా ఎండేసుకుంటే ఇంకా నాకు వంట పని కూడా కంప్లీట్ అయిపోతుంది ఒక ½ అన్ అవర్లో. ఇలా 1 by 1 ఒక పని తర్వాత ఒక పని చేసుకున్నాం అనుకోండి, నాకు దగ్గర 12-1 వరకు పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి మార్నింగ్ నుంచి.
ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా రెస్ట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎర్లీ మార్నింగే నిద్ర లేచినాం కదా, అదన్నమాట. ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపోయింది, కూరగాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇలా కొన్ని వాటర్ వేసి కలిపిన అనమాట, మెత్తగా రుద్దినట్టు, అంటే అట్లా మెత్తగా అయిపోయింది. అది కొంచెం అయితే ముద్దపప్పుకైతే అయితే ఉంచుతా, మిగతాది అందులో వేసి సాంబార్ చేసేస్తా. కూరగాయ ముక్కలు చూసిరు కదా, మంచిగా మగ్గిపోయినాయి. ఇలా మగ్గిన తర్వాత ఇంకా అందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. మాదైతే పుల్లగా లేదండి, మంచిగా మామూలుగా ఉంటుంది కాబట్టి అట్లా వేసుకున్నా. ఇలా ఒకసారి కలిపేసుకొని ఉడికించుకున్న పప్పును కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ పడతాయని చెప్పేసి వాటర్ కూడా వేసుకున్నా. ఇలా ఒకసారి ఆ పప్పు, చింతపండు రసం ఆ కూరగాయ ముక్కల్లో మంచిగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని అందులోకి కారం 1 స్పూన్ వేసిన, 1/2 స్పూను పచ్చి ధనియాల పొడి, ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసిన. నేను కూరగాయ ముక్కల్లో కూడా కొంచెం సాల్ట్ వేసిన కదా, ఇంకా చింతపండు రసం పప్పు వేసినాం కాబట్టి ఇంకా కొంచెం సాల్ట్ పడుతుందని వేసిన అనమాట. చిటికెడు కంటే కొంచెం ఎక్కువ మెంతులు అండ్ జీలకర్ర పొడి కూడా వేసేసిన. అది మెయిన్ అండి, ఆ పౌడర్ అయితే ఖచ్చితంగా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా అదిరిపోతుంది అనమాట సాంబారు జీలకర్ర మెంతి పొడి వేస్తే. ఇంకా ఇటు సైడ్ ఏమో అది మరుగుతూ ఉండాలి కొంచెం అని చెప్పేసి వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసిన. అలా కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ ఈ పప్పులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో కలుపుకుంటే ముద్దపప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు సాంబార్ తాలింపు అయితే పెట్టాలి. ఇట్లా మరుగుతూ ఉంది. మరుగుతూ ఉన్నప్పుడు మీ దగ్గర కరివేపాకు ఉంటే కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మాకు ఈరోజు ఇంట్లో కరివేపాకు లేదండి, పోపుకి 1 రెమ్మ ఉంటే తీసుకొచ్చిన. అట్లా అది మరుగుతూ ఉంది కాబట్టి ఇంకా సాంబార్ ఉంటే మనకి అప్పడాలు ఉండాల్సిందే. నేను సమ్మర్లో ఇవి ఇంట్లో చేసుకున్న అప్పడాలు అనమాట, మీకు ఎప్పుడు చూపించలేదు కదండి. మంచిగా వేగుతాయి అనమాట, మనకు 1 ఇయర్ అయినా అస్సలు పాడవవు. ఇవి రవ్వతో చేసిన, ఇంకా నేను అన్నంతో కూడా చేసిన అనమాట. 2-3 రకాల అప్పడాలు అయితే చేసిన. వీడియో కావాలంటే ఓల్డ్ వీడియోస్లో వెళ్ళి చూడండి. అట్లా ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా ఇలా సాంబార్ చేసుకున్నప్పుడు వేయించుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ సాంబార్ కూడా మరిగిపోయింది. తాలింపు అయితే అందరికి తెలిసిన విషయమే, అందుకని నేను ఎక్కువ క్లియర్గా అయితే చూపించలేదు. అందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్న సాంబారు తాలింపులో. ఇంకా వెల్లుల్లిపాయ పేస్ట్, ఇలా తాలింపు అయితే ఇందులోకి వేసి కలుపుకొని వెంటనే స్టీల్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఈరోజైతే సాంబార్ అద్దిరిపోయిందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుందండి దగ్గర. ఇంకా లంచ్ అయితే చేసేస్తూ ఉన్నాము. మా వారు, నేను, పాప ముగ్గురం తింటూ ఉన్నామన్నమాట. ఇంకా ముద్దపప్పు, సాంబారు, కొంచెం మామిడికాయ చట్నీ వేసుకున్నాం. అప్పడాలు కూడా వేయించుకున్నాం కదా. ఈరోజు లంచ్ అద్దిరిపోయింది పండుగ రోజు. మీరేం స్పెషల్ చేసుకున్నారు కార్తీక పౌర్ణమి రోజు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా లంచ్ అయితే పూర్తి అయిపోయింది. ఇంకా కొన్ని పనులైతే ఉన్నాయి లంచ్ చేసిన తర్వాత. అవి మార్నింగ్ కొట్టిన కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి ఇంకా లంచ్ చేసిన తర్వాత ఆ పని చేసిన అనమాట. వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఎలా అనిపించింది? నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, త్వరగా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.